హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసరికి రాఖీ పౌర్ణమి రోజు రితిక ఫస్ట్ టైం వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడం మిస్ అయింది. యాక్చువల్గా ఈ రాఖీ 3-4 డేస్ ముందే తేజ కోసం స్పీడ్ పోస్ట్ వేద్దాం కదా అని తీసుకున్నాము. బట్ అది కుదరలేదు. ఇంక ఇప్పుడైతే రితిక్ కట్టించుకుంటున్నాడు. మా హస్బెండ్ స్వీట్స్ తీసుకొని వస్తానని 11కి వెళ్ళారు. బట్ 12 అయింది. ఆ లోపు 2-3 టైమ్స్ ఇంటికి వచ్చారు. షాప్స్ లో ఎక్కడ చూసినా స్వీట్స్ మీద ఈగలు ఉన్నాయి అన్నారు. బయట కొనేవి ఏవైనా అంత హైజీన్ గా ఉండవని అందరికీ తెలుసు. బట్ చూస్తూ చూస్తూ ఈగల వాళ్ళని కొనుక్కోలేం కదా. నేనైతే క్యాంటీన్ కి వెళ్ళి సోంపాపిడి తీసుకొచ్చేయమని చెప్పాను. నాకు వరలక్ష్మి వ్రతం రోజు నుంచే హెల్త్ బాగాలేదు. సో ఇంకా రాఖీ కట్టించడం వరకే మెలుకొని ఉన్నాను. ఈ లోపే వంట టిఫిన్ అన్ని కంప్లీట్ చేసేసి పడుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు లేవలేదు. రితిక వాళ్ళ ట్రాన్స్ఫర్స్ వల్ల ఇక్కడ నోట్బుక్ ఫస్ట్ నుంచి రాసుకోమని చెప్పారు. సో ఆ 2 డేస్ నాకు అదే సరిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రితిక వాళ్ళకి సాంబార్ ఇడ్లీ పెడదాం బాక్స్ లో అని చెప్పేసి ఇడ్లీ కోసం వేసాను. ఇక్కడ పేరెంట్స్ చెప్పారు లంచ్ బాక్స్ లోకి టిఫిన్స్ పెట్టకూడదు, మేడమ్స్ వార్న్ చేస్తారు ఏదో ఒక రోజు అని. మా హస్బెండ్ ఏమో లంచ్ బాక్స్ లోకి చల్లగా అయిపోయిన అన్నం ఏం తింటారులే, ఇంటికి వచ్చాక వేడిగా తింటారు అన్నారు. ఇంకా ఈ రోజు సాంబార్ ఉంది కదా, ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటే నేను ఫ్రై చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ మంచూరియా అడిగారు. ఈ వీడియోకి ఇంతే. బాయ్.